ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి రామేశ్వరం బండ మరి సర్పంచ్ అంతిరెడ్డి గారు ఏదైతే మనతో ఉన్నారో తన అభివృద్ధి ప్రస్తావన తీసుకుంటే మరి నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీని చేయగొట్టిన నాయకులు మరి ఈరోజు కాంగ్రెస్ గూటికి చేరుకున్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. మరి భవిష్యత్తులో రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్లలో మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏ విధంగా ఉంటుంది, మరి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోటీ వీళ్ళకు ఇవ్వబోతుందనే అంశం పైన ఈరోజు మనం కలుస్తున్నాం. సార్ నమస్కారం. అందరికీ నమస్కారం. వీడియో మిత్రులకు మరి రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ తరపున, మరి వార్డు నెంబర్ల తరపున, గ్రామ పంచాయతీ పెద్దల తరపున, మా ఊరు డెవలప్మెంట్ తరపున, అంటే ఇప్పుడు అంతిరెడ్డి గారు మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అంటే ఆ కాండవ కప్పుకోవడానికి మీకేమన్నా అర్హత ఉందంటారా? ఇక ఉందంటారా అంటే ఇక మా పెద్ద మనిషి మన ఎమ్మెల్యే గారు ఎక్కడంటే అక్కడ మేము 2002 నుంచి కూడా ఆయన వెనుకనే ఉన్నాం. కాబట్టి ఆయన ఎక్కడ పోదామంటే అక్కడ పోవాల్సిందే మేము. ఎందుకంటే డెవలప్మెంట్ మనం చూసేది డెవలప్మెంట్, పార్టీలు కాదు. ఇప్పుడు మనకు వర్కులు కావాలి. ఏ పార్టీ అయినా మనకు ముఖ్యమేం లేదు, కానీ వర్కులకు తోటి మనం ఎమ్మెల్యే గారు వెనుకని మనం పోకడ. అంటే ఎమ్మెల్యే గారు పోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అనేక కేసులు కావచ్చు, తర్వాత పార్టీకి ఫామ్లో లేకపోవడం కావచ్చు, రకరకాలు కావచ్చు. అటువంటి స్థితులలో మీరు పోయి ఆ గుంతలు పడడం మీ క్యాడర్కి అవసరమా? ఎమ్మెల్యే గారు కేసులతోటి భయపట్టి కాదు పోకడ. ఇప్పుడు ఒక 7 నెలలు అవుతుంది, ఒక్క రూపాయి కూడా డెవలప్మెంట్ లేదు. కాబట్టి ముందు ప్రభుత్వం 450 కోట్లు వర్కులు శాంక్షన్ ఉండే, అవి క్యాన్సిల్ చేశారు. కాబట్టి వర్కుల కోసానికి ఏం డెవలప్మెంట్ లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా పోవాల్సిందే అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆయన కాంగ్రెస్లో చేరడం జరిగింది. అంటే మీ కార్యకర్తలతో డిస్కషన్ చేశారా? కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాం కొంతమందితో చేసిండు, చేసే చాలామంది ఆయన వెనుకని వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా పిలిపించుకొని వారం 15 రోజుల లోపల ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసుకొని వాళ్ళని కూడా అందరినీ కలుపుకొని, ఎందుకంటే పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నారాజు ఉంటారు. కాబట్టి వాళ్ళతోటి కూడా బుజ్జగింపులు చేసుకొని వాళ్ళతోటి కూడా కలుపుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా ఆయన కూడా చూసుకుంటుండు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఇక్కడ అక్కడ మళ్ళీ గుంజుడుంటే కూడా బాగుండదు కదా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా మినిమం ఒక 50% కూడా ఆయన వెనుకనే ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళని కూడా ఒకరిని అందరిని కూడా తీసుకుంటాడు ఆయన. కలుపుకొని పోయే ప్రసక్తి ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి ఆయన వెనుక జనాలు ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి మీరు గతంలో మీ ఎమ్మెల్యే గారు కావచ్చు, మీ క్యాడర్ కావచ్చు, తిట్టిన రోజులు ఉన్నాయి, దుమ్మెత్తిపోసిన రోజులు ఉన్నాయి. అదే కాండవ కింద, అదే జెండా కింద, అదే ప్రభుత్వంలో మీరు ఈరోజు జాయిన్ అయినప్పటికీ మీకు నామూష్ అనిపించడం లేదా? ఇక అనిపించినా కానీ డెవలప్మెంట్ గురించి అయితే ముందుకు వెళ్ళిపోవాలి కదా అనుకుంటారు కొంతమంది. అందులో గెలిచిండు, ఇంట్లోకి పోయారు, ఇంట్లో గెలిచారు, అందులోకి పోతున్నారు, మారుతున్నారు అని చెప్పేసి. మారని మానవుడు ఎవరు కూడా లేరు. అంతా మారిన వాళ్ళే, అందరు ఇళ్ళకి వెళ్ళి అందులో పోయిన వాళ్ళే, అందులోకి వెళ్ళి ఇంట్లోకి వచ్చిన వాళ్ళే. కాబట్టి అందరితో ఏంటంటే అందరినీ కుమ్ముక చేసుకొని ముందుకు పోయి డెవలప్మెంట్ మన కాన్సెషన్ చేయాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు. మరి ఆయన వెనుక మేము కూడా విలేజ్లో డెవలప్మెంట్ చేసుకోవాలంటే మేము కూడా ఆయన వెనుకనే ఉండాలి. కాబట్టి రేపు పొద్దుగల కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎవరికి వచ్చినా, జనరల్ వచ్చినా, బీసీకి వచ్చినా, ఎస్సీకి వచ్చినా, ఎవరికి వచ్చినా మన ఎమ్మెల్యే గారు ఎవరికైతే చెప్తాడో వాళ్ళకి ఖచ్చితంగా మేము చేసి గెలిపించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మేము అన్ని గ్రామాలు కూడా అదే పరిస్థితిలో ఉంటాయి. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే ఆయన వెనుకనే ఉండాలి. అంటే సేఫ్ జోన్, మొత్తానికైతే లీడరిజం సేఫ్ జోన్. మీకు నమ్ముకున్నటువంటి క్యాండిడేట్ ఏదైతే ఉన్నారో కార్యకర్తలు ఏదంటే వాళ్ళు అదే పార్టీలో ఉంటున్నాము, మేము కాంగ్రెస్ పార్టీకి పోము, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాం, ఎందుకంటే మేము నమ్మి వాళ్ళకు ఓట్లు వేసినాం. తర్వాత వాళ్ళ సెల్ఫ్ స్వభావం కోసం వాళ్ళ పార్టీని మారిరు తప్ప వాళ్ళు ఎలాంటి అభివృద్ధి విషయం పోవడం అయితే కాదు. మరి అభివృద్ధి చేయాలనుకుంటే ఏ పార్టీలో ఉండి చేయొచ్చు అనేది ప్రజల యొక్క సందేశం. ఎట్లా చేస్తాం అభివృద్ధి అనేది? ఆయన తలుచుకుంటే ఎక్కడికి వెళ్ళిస్తారు, మనకి ఇవ్వరు కదా. ఇప్పుడు ఏంటంటే ఆయన చేసింది వర్క్, ఆయన గవర్నమెంట్ నుంచి వచ్చిన వర్కులు తక్కువ. సిఎస్ఆర్ ఫండ్స్ కింద చాలా తీసుకొచ్చి అందరికీ విలేజ్లలో కూడా డెవలప్మెంట్ చేసిండు. కాబట్టి ఆయన మాట వింటారు. కాబట్టి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఆయన మాటలు వింటారు. కాబట్టి మనకు కూడా సర్పంచ్ ఎవరైనా అవుతుంటారో వాళ్ళకు కూడా కోఆపరేషన్ ఉంటేనే వాళ్ళకు వర్కులు ఇప్పించేసి కూడా ముందుకు పోతాడని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే అపోజిట్ ఎమ్మెల్యే గారు ఉంటే మనకు వర్కులు కావు, మీద కూడా అపోజిట్ ఉంటే కూడా వర్కులు కావు. ఇస్తుండొచ్చు కొద్దిగా. ఇప్పుడు జీతాలు వెళ్ళే ప్రసక్తి కూడా లేదు గ్రామ పంచాయతీలలో. ఒక్కొక్క గ్రామ పంచాయతీలలో ఇప్పుడు మా దగ్గర కూడా మినిమంలో అంటే ఒక 60-70 వేలు పడుతున్నాయి అంతే. ఇప్పుడు మినిమం కూడా చేతుల నుంచి చేస్తుడు సులువు అవుతుంది. మేము కూడా గ్రామ పంచాయతీలలో ఇప్పుడు 70-80 లక్షలు కూడా మేము కూడా వర్కులు చేసినాయి అట్నే ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ముంగటికి పోవాలంటే చెప్తే కూడా అనుకుంటే కూడా
కాంగ్రెస్లో వెళ్ళిపోవాల్సిందే. అనుకున్నారా మీ క్యాడర్ అంతా మైపాల్ రెడ్డి కాంగ్రెస్ కండవ కప్పుకుంటున్నారని మీరు అనుకున్నారా? ఎప్పుడైనా ఇది ఆలోచన వచ్చిందా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏం లేదు, పోవాలని ఉండే మాకు. ఎందుకంటే పోవాలి, మారాలి, మారితేనే కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది అందరికీ కూడా. ఎందుకంటే ముందుకెళ్తాం కాబట్టి ఆయన కూడా పోవాలి అని అనుకున్నాం. ఆయన కూడా ఆలోచించే ముందుకు అడిగేసిండని కూడా మేము కూడా అనుకుంటున్నాం. కాబట్టి ఇక ఏదున్నా అనుకుంటారు, జనాలు అనుకుంటారు, లీడర్లు అనుకుంటారు, మస్తు అనుకుంటారు, అందులోకెళ్ళి ఇళ్ళకి వచ్చారు, ఇళ్ళకెళ్ళి ఇళ్ళకి వచ్చారు, మేము ఎందుకు పోవాలనుకుంటారు. కానీ వాళ్ళు కూడా ఆలోచించి ఏంటిది మనకు చేసిన వర్కులు ఎవరు, మన విలేజ్లలో చేసిన ఎమ్మెల్యే ఎవరు అనేది కూడా ఆలోచించి కూడా ముందుకు పోతారని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. గ్రామ స్థాయిలో మరి ముఖ్యంగా పట్టింపుతోట్టున్నటువంటి క్యాడర్ ఉంటుంది, అంటే పార్టీ కావచ్చు, తర్వాత క్యాండిడేట్ కావచ్చు. గ్రామాలల్లో ముఖ్యమైన కార్యకర్తలు ఏమి ఉండరు. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇప్పుడు మా మీద ఏదన్నా పడిరాని వాళ్ళు ఉంటే వేరే పార్టీ కురుకుతారు, అందులోకి వెళ్ళి ఇంకో దాంట్లో కురుకుతారు, అందులోకి వెళ్ళి ఇంకో దాంట్లోకి వెళ్తుంటారు. కాబట్టి అంత ముఖ్యమైన కార్యకర్తలు కూడా విలేజ్లలో చాలా తక్కువనే. ఎవరో ఖచ్చితంగా మేము ఉండాలి అందులోనే, దాని దిక్కెళ్ళి మేము నిలబడాలి, ఊరుని బాగు చేయాలనే క్యాండిడేటే ఖచ్చితంగా అట్లనే ఉంటాడు. లేకపోతే పెద్ద మనుషులు వెనక ఎవరు వెనుకనో వాళ్ళు వెనక వెళ్ళిపోతాడు, డెవలప్మెంట్ చేసే వ్యక్తిగా ఉండి నిలిచిపోతాడు. ఇలా మస్తు ఒకరి మీద ఒకరు బొంకుట కూడా మేము ఇలా మాకు బడి వస్తలేదు, మేము అందులోకి పోతాం, అందులోకి వెళ్ళిపోతాం, అది అనుడు కూడా పద్ధతి కాదు. ఎందుకంటే అందరం ఏ దానిలో కలిసిపోతేనే ముంగటికి పోతుంది, దారి పడుతుంది. మనం అక్కడ వాళ్ళం ఇక్కడ వాళ్ళం గుంజుతుంటే కూడా ఎక్కడికి వెళ్ళి కూడా ఇది వర్కులు కావు. ఓకే, మీరు ఏదైతే ఎమ్మెల్యేకు అతి సన్నిహితంగా ఒక క్లాస్మెంట్గా మీరు ఏదైతే 24 గంటలు ఆయనకు అందుబాటులో ఉంటారు, ఆయన మీద కేసు అయిన రోజు మీకు ఎట్లా అనిపించింది? ఇవేం కేసులు మా మీద కావడం, మా ఎమ్మెల్యే మీద కావడం అనేది ఆయనతో పాటు డిస్కషన్ చేశారా మీరు? చేసినాము. ఆయన మీద కేసులు కావడం చాలా పెద్ద బాధాకరం. ఎందుకంటే ఆయన ₹1 వర్క్ చేసినా ఒక 90 అప్పు చేసి వర్కులు చేసేటోడు క్యాండిడేట్. ఏదో మైనింగ్ మీద దాని మీద దీని మీద కేసులు పెట్టారు, కానీ అది న్యాయమైంది కాదు. ఎందుకంటే ఆయన ఓన్గా కూడా కొన్ని 100 కోట్ల వర్కులు చేయించండు విలేజ్లలో, సొంత పైసలతో కూడా చేయించండు. కాబట్టి ఇక అది ఇక పడిరాకనా అది ఏందో ఇక చేసి ఆయనను నిందబెట్టిరు. కాబట్టి అది వేరు. కానీ ఆయన ఫేర్ క్యాండిడేట్, ఆయనకి ఇవన్నీ కూడా మామూలే. కాబట్టి ఆయన ఏంటంటే ఇలా ఇది కావాలి అంటే అది అయి తీరుతుంది. కాబట్టి ఏ వర్క్ చేయాలన్నా మా తాన బ్రిడ్జి కోసం, మా బ్రిడ్జి కానీ 6 సార్లు మన తుమ్మల ఇదే ఇప్పుడున్న మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు 6 సార్లు రిటర్న్ పోయి మళ్ళీ 7వ సారి కూడా రిటర్న్ వచ్చిన దినాలు ఉన్నాయి. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పొద్దుగాల 6 గంటలకు లేచిపోయి మళ్ళీ శాంక్షన్ చేయించుకొచ్చి 3,50,00,000. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి మన ఇంద్రేశంకు బ్రిడ్జికి ఈ బ్రిడ్జికి ఒక 600 మీటర్లే ఉంటుంది మధ్యలోకి వెళ్ళి, అక్కడ ఎందుకు వేయాలని చెప్పేసి కూడా అంటే కూడా దాన్ని పట్టుబట్టి ఆ విలేజ్ మాది అలా. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్న సర్పంచ్ గారు కూడా మాకు దగ్గర సంబంధాలు, ఆయనకు మాకు ఇప్పుడు ఎందుకంటే ఆయన కూడా ఊళ్ళో మాట ఇచ్చాడు, మేము ఆయనకు మాట ఇచ్చినాం. రేపు పొద్దుగాల మాకు మొక్కలు చిన్నతనం అయితే ఎట్టి పరిస్థితులు కావాలని చెప్పేస్తే మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు దానికి పోతే పొద్దున 6 గంటలకు పోతే 7 గంటలకు సంతకం పెట్టిస్తే శాంక్షన్ అయింది. ఆ బ్రిడ్జ్ కట్టింది విలేజ్ డెవలప్మెంట్. అప్పటిదాకా కూడా మా దగ్గర రామేశ్వరం బండి ఎక్కడ ఉందో కూడా ఎవరు కూడా ఒక 88, 89 కూడా మా ఊరు యాద్ చేసిన వాళ్ళు కూడా లేరు. అప్పుడున్న సహస్రెడ్డి గారు దీన్ని మాంజర నీళ్ళు ఒకటి, అప్పుడు ఆర్ఎన్బి రోడ్, ఇప్పుడు ఆ కలవాటు కట్టి కింద మన ముందు కలవాటు ఉండే వాకు మనకు దానికి ఏంటంటే మన రాఘవేంద్రరావు అనేట ఆయన మనకు అక్కడికి వెళ్ళి దారి ఇచ్చినందుకు ఆయనకు కూడా మేము అందరం కృతజ్ఞత తెలపాలి. ఎందుకంటే 1 ఎకరా భూమి ఇలా 10 కోట్లు ఇవ్వ దానికి. అంటే ఇది ఫైబర్కేషన్లో ఇప్పుడు ఫస్ట్ సర్పంచ్ మేమే. దీని రూపురేఖలంతా రామేశ్వరం బండి రూపురేఖలన్నీ మా చేతులనే మారినాయి. నేను మినిమం అంటే 12 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసిన, 5 సంవత్సరాలు ఎంపీ చేసిన, మళ్ళా సర్పంచ్కి వచ్చేసినాం. అప్పుడు మా ఊరుని చూస్తే మాత్రం ఎవరు కూడా మా ఊరు కూడా పిల్లని ఎక్కువ పెద్ద ఘోర పరిస్థితులు ఉండే విలేజ్ కూడా. అప్పుడు ఎంత 10,000, 12,000 గజం ఎక్కడ భూమి ఉంటుండే. అసుంటిది ఇప్పుడు ఇలా 11, 12 కోట్ల దాకా తీసుకొచ్చినామంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారి ప్రభుత్వం. అప్పుడు ఇప్పుడు కూడా ఆయన వెనుకనే మేము పోదలుచుకున్నాం, ఖచ్చితంగా పోతాం. ఎందుకంటే చేసే క్యాండిడేట్ కావాలి మనకు. ఇలా వెనక పట్టు పడితే ఆయన వెనకపోతే కూడా మనల్ని కూడా గొంతులేసే ప్రసక్తి వెనకపోతే బాగుండదు కదా. కాబట్టి ఆయన వెనక మేము కూడా ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయించుకుంటున్నాం. ఎందుకంటే చేసే క్యాండిడేట్ ఇలా కాకుండా ఇది ఇలా చేస్తా అంటే దాన్ని చేస్తే క్యాండిడేట్ ఆయన ఒక్కడే. ఏం చేశారు మీరు? అంతరెడ్డి గారు దీనికి ప్రజెంట్గా ఇప్పుడు గ్రామ పంచాయతీకి మొట్టమొదటి సర్పంచ్గా మీరు ఎన్నుకోబడ్డారు. అంటే అందులో మీ ఎమ్మెల్యే, మీకు బంధువు కావచ్చు, నీ క్లాస్మేట్ కావచ్చు, మీకు ఒక సన్నిహితమైన ఎమ్మెల్యే, అంటే ప్రత్యేక నిధులు కావచ్చు, ఆయన తరపు నుంచి చేసినటువంటి అభివృద్ధి అని ఏం జరిగింది పూర్తిగా? 8 కోట్ల వర్కులు చేసినాం ఇక్కడ. 7 నుంచి 8 కోట్ల వర్కులు చేసినాం. ఫస్ట్ ఆయన గెలవంగానే మాకు
బ్రిడ్జి 3,50,00,000 బ్రిడ్జి పెట్టినాం. మరి సీసీ రోడ్డు ముందు ఫస్ట్ ఆయన గెలవంగానే 38 లక్షలు పెట్టి ఒక మెటల్ రోడ్డు ఈడికెళ్ళందా దాంబర్ రోడ్డు బచ్చగూడెం చౌరస్తా దాకా. మరి ఇక్కడ స్కూల్ బిల్డింగ్ సిఎస్ఆర్ కింద 1,20,00,000 పెట్టి అక్కడ కట్టినాం. ఈ బిల్డింగ్ 1,06,00,000 పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినాం. అక్కడ మహిళా మండలి మళ్ళీ అంగన్వాడీ మరి గ్రామ కమిటీ హాలు అక్కడ ఒక 20-30-35 లక్షలు అక్కడ మన బ్రిడ్జి దగ్గర కట్టినాం. మరి ఇక్కడ మన కొత్త కాలనీలో కూడా ఒక మినిమం అంటే ఒక 3 కోట్లు 2 కోట్ల వరకు అక్కడ చేసినాం. జిహెచ్ఎంసీ కాలనీలో చేసినాం 70-80 లక్షలు పెట్టి. ఎక్కడ ఏది లేకుండా కూడా కొన్ని విలేజ్లలో కూడా ఒక రోడ్డు లేకుండా కూడా సీసీ రోడ్డు లేకుండా సీసీ రోడ్డు మళ్ళీ వేస్తామంటే లేకుండా కూడా మొత్తం కాలనీలో కానీ ఆ వికాస్ స్టేషన్ కాలనీలో ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసినాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ ఏడ కూడా నీళ్ళ సుక్క లేకుండా అక్కడే చేసినాం. అక్కడ కమిటాలు, అక్కడ అంగన్వాడీ, అక్కడ వాటర్ కిట్టు, మరి ఏది కూడా లేదనుకుంటా ఇంటింటికి నల్ల, మరి ప్రతి ఒక్క ఈడ కూడా ఇంటింటికి నల్ల, మరి ఇక్కడ కూడా వాటరు ఏది లేదనుకుంటా మళ్ళా 250-300 స్ట్రీట్ లైట్లు ఇక్కడ రామేశ్వరం మండల. ఒకటి మాకేంది అంటే మొన్న ఒకటి 60-70 లక్షలు ఇది ఒక రోడ్డు శాంక్షన్ అయిన ఉండే ఏది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగానే అది కూడా ఒకటి వచ్చినట్టే మాకు డబుల్ రోడ్ వచ్చినట్టే అది కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడ మన రింగ్ రోడ్ దాకా అవుటర్ రింగ్ దాకా 3 కిలోమీటర్ల రోడ్డు అయిపోయింది అనుకున్నాం. అది ఒకటి ఆగిపోయింది. అదొక్కటి కూడా ఇప్పుడు మాకు ముందు అదే ఇచ్చేస్తే గవర్నమెంట్లు ఇచ్చేస్తే కూడా వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతాం. ఎందుకంటే ఇప్పటికి మా దగ్గర కూడా ఏ సర్పంచ్కి గెలిచినా ఖాళీ స్ట్రీట్ లైట్లు మోరీలు తీసుకుంటూనే ఉండాలి. అది కూడా ఓపెన్ మోరీలు కూడా ఎక్కడ లేవు. ఒక 25-30 గజాలకి ఇక్కడ రామేశ్వరం మండలినే ఉంటుంది. అది కూడా మాకు పదవి లేకుండా మా పదవి మళ్ళీ ఎలక్షన్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చేలా కూడా అది కూడా ఖచ్చితంగా చేసేస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. గుళ్ళు కూడా ఒక రామేశ్వరం మండలం కూడా ఒక 2 గుళ్ళు ఇక్కడ కట్టించినాం. ఎమ్మెల్యే సాబ్ కట్టించారా? ఎమ్మెల్యే సాబ్ సహకారంతో కట్టించినాం. అక్కడ కొత్త కాలనీలో కూడా ఒక 4 గుళ్ళు, హనుమాన్ల గుడి కట్టినాం, పోషమ్మ గుడి కట్టినాం, దుర్గమ్మ గుడి కట్టినాం, జిహెచ్ఎంసీ కాలనీలో దుర్గమ్మ గుడి కట్టినాం, జిహెచ్ఎంసీలో మళ్ళీ పూలచమ్మ గుడి. ఏది కూడా కానీ దానికి ఖచ్చితంగా దానికి హామీ ఇచ్చినాం అనుకో దానికి కట్టి తీరినామని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ నిరుపేదలకు సంబంధించిన వీకర్ సెక్షన్ కూడా ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ప్లాట్లే కదా? ఎమ్మెల్యే గారు అప్పుడు ఎందుకంటే 2004 ఆయన ఎంపీపీ ఉన్నాడు, మేము ఉప సర్పంచ్ ఉన్నాం. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఆయన ఓన్గా లారీలు పెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చేసి ప్లాట్లు గీతలు గీయించేసి అప్పుడు లింగారెడ్డి గారు మన అక్కడ అప్పుడు సారు ఎంఆర్ఓ గారు వాళ్ళంతా కలిసి కూడా అక్కడ ఇస్తామని చెప్పేసి కూడా 550 అంటే మొత్తంలో అక్కడ 1100 ప్లాట్లు వేసినది. అయితే 550 ప్లాట్లు వాళ్ళు ఇండివిజువల్గా 70-75 గజాలు వాళ్ళకు ఓన్కి ఇచ్చేసి మిగతా దాన్ని అపాయింట్మెంట్కి వెళ్ళిపోయింది. అది కూడా మాకు విలేజ్ వాళ్ళకి ఇస్తామంటే మేము కూడా కొద్దిగా మాకు 60-70 గజాలు సరిపోదు, మాకు ఒకరు 150 గజాలు ఇవ్వండి అంటే గవర్నమెంట్ అప్పుడు ఇవ్వలేదు. కాబట్టి అక్కడ తీసుకున్నా ఇప్పుడు మేము అదృష్టవంతులం అయితే మేము అట్లా అవుతుందని కూడా ఎవరు ఊహించలేము. అప్పటికి కూడా కొంతమంది అడిగి వెళ్ళి కూడా వెళ్ళిపోకుండా శురు చేస్తే బల్మి కట్టుకోండి రా బాబు ఇది డెవలప్మెంట్ అవుతుందని చెప్పేస్తే అసొంటి కాలనీ అప్పుడు 5,000 2,000 ఎవరికైనా దానం ఇచ్చుకొని పోయిన కాలనీ ఇప్పుడు ఇవాళ నీకు ఒక 15-20 లక్షల ప్రాపర్టీ పొందిర్రు. ఎందుకంటే వాళ్ళకు సవలతు బాగా ఉన్నాయి, అన్ని సవలతులు ఉన్నాయి. కరెంటు సవలతులు ఉంది, నీళ్ళ సవలతులు ఉన్నాయి, రోడ్ల సవలతులు ఉన్నాయి. రోడ్డు మీదకి వెళ్ళి దిగితే ఇంట్లోకి వెళ్ళి వెళ్తే సీసీ రోడ్డు మీద దిగుతారు వాళ్ళు. అంత కాలనీ డెవలప్మెంట్ బాగా అయిపోయింది. స్కూల్ బిల్డింగ్ కూడా అక్కడ 185 మంది పిల్లలు ఇప్పుడు మన అపాయింట్మెంట్లు ఇచ్చినాం కదా, అక్కడ కూడా 1773 కుటుంబాలకు ఒక 400 కుటుంబాలు వచ్చినాయి. వాళ్ళు కూడా సంసారం చేసుకుంటారు. అక్కడ కూడా అందులో కూడా 60-70 స్ట్రీట్ లైట్లు మా పదవి పోయినాక కూడా మొన్ననే 60-70 స్ట్రీట్ లైట్లు వేయించినాం. ఆ వాటర్ అనేది కూడా ఒక మనిషిని పెట్టి రోజు నెలకు 12,000. పదవి పోయినా పర్వాలేదు కానీ మీరు అధికారంలో ఉన్న పదవి పోయినాక కూడా పదవి ఉన్నట్టే ఇంకెక్కువ చేస్తున్నాం. అప్పుడు ఇంకా ఏదో డీలా చేస్తుంటాం కానీ ఇప్పుడు ఏది ఉన్నా ఒక్క రోజుల్లో కాదు ఒక గంటలలో చేసేస్తున్నాం. ఒక బోరు కాలిపోయినా అంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయనే దగ్గరికే కాదు, అది నాకు అప్పటి నుంచి నా అనుభవం అది. నేను ఎప్పుడైతే ఉప సర్పంచ్ అయినో అప్పటి నుంచి కూడా ఇబ్బంది పెట్టకుండా విలేజ్లలో కూడా కరెంటు కానీ నీళ్లు కానీ ఏదైనా సరే ఫోన్ల మీదనే ఫోన్లు చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే నీళ్ళు తీసుకురావాలి. మోటార్ ఇలా కాలిపోయింది అనుకో మధ్యాహ్నం కల్లా మోటార్ ఎప్పించేసేయాలి బోల్రలో కూడా. ఇప్పటికి కూడా అదే పరిస్థితి. లైట్ పోయిందని చెప్పారు అనుకో లైట్ సాయంత్రం కల్లా వేపియాలి. ఏది ఉన్నా సరే వాళ్ళను గ్రామ పంచాయతీ సిబ్బందిని ఇప్పటికి కూడా వాళ్ళని నారాజు చేయకుండా ఆ సర్పంచ్ పదవి ఎట్లుందో అదే మాదిరిగా మళ్ళీ చేసుకుంటా కొనసాగించుకుంటా నెంబర్లను కూడా ఒకతాన కలుపుకొని కూడా ఏదో 2-3
అటు ఇటు ఉంటారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా పిలిపించుకో. అంటే మీరు కూడా షాప్ జోన్లు ఉండడానికి, తర్వాత మీకు ఉన్నటువంటి ఏవైతే బిజినెస్లు ఉన్నాయో, ఇటుక బట్టీలు తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ జోన్, అదేదైతే సేఫ్ జోన్లు ఉండాలనే ఉద్దేశంతో మిమ్మల్ని వెంబడి ఉన్నారనేది కూడా అది ఏది లేదు మాకు, ఏది లేదు, ఏ బిజినెస్ లేదు. అది కూడా పెట్టింది ఒక 4-5 సంవత్సరాల కొన్ని. అంతకుముందు వ్యవసాయమే మా బిజినెస్, రియల్ ఎస్టేటే. మేము ఎవరు వెనక తిరిగి ఏం చేసి ఏడ కూడా ఒకటి ఇంత అద్రగరంగా చేసి కూడా సంపాదించి మా దగ్గర అంటే కబ్జాలు అటువంటి ఏది కూడా లేదు. ఏడ కబ్జాలు పెట్టి ఇప్పటిదాకా కూడా మేము చేసింది ఏది లేదు. వైట్ అండ్ వైట్ ఎక్కడ లేదు. ఏది ఉన్నా కొనాలి, దాన్ని ఉంచుకోవాలి, అమ్మేసుకోవాలి, అన్ననే బిజినెస్ నాది. కానీ ఇన్వెస్ట్మెంట్ అంతే, వేరే దాన్ని ఏం లేదు. ఆ డబ్బులు వస్తేనే ఇంకా ఇవన్నీ కూడా పెట్టినాం. ఇప్పటికి నాకు ఒక 2 కోట్లు సిఎస్ఆర్ కింద రావాలి. 80 లక్షలు మన గ్రామ పంచాయతీ, 80-90 లక్షలు, జడ్పీలో కూడా 30-35 లక్షలు రావాలి. ఇవన్నీ కూడా అట్టనే ఉండిపోయినాయి. ఇక అది భగవంతుని పుణ్యాన్ని వస్తే గడ్డ కొడతాం. డిస్కషన్ చేశారా మరి పాత కాంగ్రెస్ పార్టీ కొత్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు కలిశారని చెప్పేసి మీ విలేజ్లో డిస్కషన్? మా విలేజ్లో ఏమి చేయలేదు. వాళ్ళు వస్తే రావాలి, లేకపోతే అంత కూడి మన ఇంటికి వస్తే వాళ్ళు రావాలి, వాళ్ళకి పోతే మేము పోవాలి. మాకు విలేజ్లో మాత్రం ఏమి పోటీలు రాజకీయాలు ఏమి లేవు. మనిషి ఎవరికి నచ్చితే వాళ్ళకి వేసుకోవాలి. మనం అడిగినాం అనుకో, ఏమైనా అక్కడ పోతున్నాం అంటే నీది కాదు కదా ఎలక్షన్, ఇప్పుడు ఎవరికైనా వేసుకుంటాం అనే పరిస్థితులు ఉంటుంది ఇక్కడ. అంటే అంతిరెడ్డి గారు మీరు కూడా ఉంటారు కదా పోటీలో, మీరు కూడా ఓటు అడగవలసిన అవసరం ఉంది కదా. మరి కాంగ్రెస్ పార్టీలు అనేవి ఇప్పుడు 2 అడిగినాము. వాళ్ళకి నచ్చితేనే ఓటేస్తారు. ఎంత బతిమాన్యా కానీ వేయరు కదా. ఖచ్చితంగా వేసే వాళ్ళతోటే మనం లింక్ ఉండి ఖచ్చితంగా వేయాలి దీనికి అని చెప్పేసి పనిచేసే క్యాండిడేట్. అది కూడా మన ముఖం చూసే, ఎమ్మెల్యే గారి ముఖం చూసే ఓటు వేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే జరిగినటువంటి ఎలక్షన్స్ మీ ఎమ్మెల్యే గారి కావచ్చు, మీ కావచ్చు, ఒక బ్రాండ్ మీద గెలిచినటువంటి నాయకులు. అంటే ఇప్పుడు వచ్చే వరకు ఏంటంటే రీసెంట్గా వచ్చి ఇప్పుడు పార్టీకి బీఫామ్లు అడగడం, తర్వాత ఇప్పుడు మేము నిలబడతాం అనేది పబ్లిక్ ఒప్పుకుంటున్నారు. ఇక పబ్లిక్ మనం పబ్లిక్ నాడి ఎక్కడ పడితే అక్కడ పోవాల్సిందే. ఓకే, అంతే. ఏం చేశారు మీరు పబ్లిక్ కోసం పనుల విషయంలో కావచ్చు? వాళ్ళు ఇప్పటికి మా గ్రామ పంచాయతీ నుంచి మండలికి ఎంఆర్ఓ ఆఫీస్ కోరు ఇప్పటికి. ఓకే, ఏ ఫైల్ అనేది తెచ్చి గ్రామ పంచాయతీలు ఇస్తారు, లేకపోతే ఇంటికాడ ఇస్తారు. వాళ్ళకి ఏదున్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, కులం సర్టిఫికేట్ కానీ, ఏ సర్టిఫికేట్ ఉన్నా సరే వాళ్ళకి తెప్పించి మేమే ఇస్తాం. పింఛన్లది కూడా మినిమం 300 పింఛన్లు ఉంటాయి ఇక్కడ. 300 పింఛన్లు కూడా వాళ్ళని కూర్చునబెట్టి రాలేదనుకో కూడా మళ్ళీ తెప్పించేసి వాళ్ళకి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంటే ఎందుకు ఏ ఎలక్షన్ వచ్చినా మీకు ఒక బ్రాండ్గా ఈ రామేశ్వరం బండ పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు? ఇక చేస్తున్నామంటే జనాలు చేసిన పనికి, వేరే దానికి ఏం లేదు. మనం వాళ్ళకి చేసిన సేవ అందుబాటులో 24 గంటలు ఉంటాం. ఫోన్ ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్ అనే శబ్దం ఉండదు. ఒక్కసారి స్విచ్ ఆఫ్ పెట్టినా ఒక 25 మంది మా ఇంటికాడ కూర్చున్నారు. ఫోన్ కాకపోతే ఇంటికాడ కూర్చున్నారు. ఏమైంది ఈయనకు అని. ఆయనకి ఎంతమంది తిరిగితే అంతమంది ఫోన్లు చేసారు. పండుగ రోజు, సంక్రాంతి పండుగ రోజు తినేసి నిద్ర వస్తుందని చెప్పి 12 గంటలకు ఫోన్ సైలెంట్లో పెట్టి పంటే 25 మంది కారుని చూసి ఇంటికాడ కూర్చున్నారు. ఏమైంది ఈయనకు? అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అనేది పెట్టాను. తెల్లని దాకా కానీ నైట్ కానీ. నైట్లో కూడా అందుబాటులో ఉండి వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు ప్రధానమైన ముఖ్యాంశం ఏంటంటే ఇంకా ఫర్దర్లో చేయవలసిన రామేశ్వరం బండకు అభివృద్ధి ఇంకా ఏం చేయదలుచుకున్నారు? ఇంకా ఫర్దర్లో మన పబ్లిక్ అవకాశం ఇంకా చాలా ఉన్నాయి. రామేశ్వరం బండకు చేసేటి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నారు. వాళ్ళకు కూడా ఇండ్లు కట్టి ఇవ్వాలి. ఇక లేని ఇప్పుడు పింఛన్లు వాళ్ళకి పింఛన్లు ఇప్పియాలి. ఏదున్నా వాళ్ళకి సహకారం అందుబాటులో ఉంది. మీ దృష్టిలో ఉన్నారా? ఎవరికైతే ఇండ్లు లేవో ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. ఖచ్చితంగా పేర్లతో సహా వాళ్ళది ఇంటితో సహా చెప్పుకోగలిగే శక్తి ఉంది మా దగ్గర. కాబట్టి అది ఖచ్చితంగా చేస్తాం. దాన్ని ఏదున్నా ముందుకు ఇది లేదు అనుకుంటా. విలేజ్లో మన కుటుంబం ఎట్లుంటుందో, ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా లేదు అంటే ఏ మాదిరిగా చేసుకుంటామో అదే మాదిరిగా రామేశ్వరం బండ గ్రామ పంచాయతీని ఆ మాదిరిగా దిద్ది తీరుతాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటాడు, ప్రభుత్వం వాళ్ళది ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆయన వెనక అందుబాటులో ఉండి నేనున్నా అని చెప్పేసి ఆయన హామీస్తుడుకు మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆయన లేకపోతే కూడా ఇంత డెవలప్మెంట్ మాకు కాకుండా. ఎందుకంటే అందరిని పిలిచి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలి, దానికి వర్క్ చేయాలి అని చెప్పేసి కూడా అది బాగా ఉంటుంది. సిఎస్ఆర్ నిధులు అయితే మొత్తం ఎక్కడైనా జిల్లాలో ఎక్కడైనా ఉపయోగించవచ్చు. కానీ కొంతమంది ఏంటిదంటే ఇప్పుడు వెంచర్లు పడ్డాయి పోయి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. మనము ఓపెన్గా చెప్పేది వాళ్ళకు, మాకు ₹1 నా ఇంటికి ఏకు ఛాయ్ దాపకు, ఇది కావాలి మాకు, దేనికి డెవలప్మెంట్కు డబ్బులు ఇవ్వాలి. వెంచర్ల పంటి ఇబ్బంది పెట్టిన నాయకులు మీరు కాదంటారా? మేము ఇప్పటి కూడా వెంచర్ల కాడికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి వెంచర్లలో తిరిగి కూడా 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలకు వాళ్ళ వెనక కూడా ఉంటాం. ఏదైనా ఉంటే ఫోన్ మాట్లాడతాం, సప్పుడు దాకా ఉంటాం. ఎందుకంటే ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే వెంచర్లు తర్వాత ఆ వచ్చుడు కూడా ఎమ్మెల్యే గారి మీద వచ్చుడు కూడా పడిరాకని. ఆయన కూడా వెంచర్ల మీద ఎక్కడ కూడా పడ్డది లేదు, ఏడ కూడా పడ్డది లేదు. ఏ ఊరికి ఆ ఊరికి అప్పచెప్పిండు ఆయన.
ఇప్పుడు మా రామేశ్వరం బండ ఉన్నది అందరిని పిలిచి కూడా డెవలప్మెంట్ వాళ్ళు ఇది చేయండి, వాళ్ళు స్కూల్ బిల్డింగ్ కట్టండి, వాళ్ళు గ్రామ పంచాయతీ కట్టండి, ఈ మాదిరిగా మీరు ఎన్ని ఇస్తారు ఏం కథ అని చెప్పేసి ఆలోచించే చెప్తుండే. ఓకే. ఆ చెప్పుడికే మేము మినిమంలో అంటే వెంచాలు పడతాను, ఇంకా చాలామంది ఇవ్వాలి, ఎంత ఇస్తే అంత తీసుకొని కూడా ముందుకు వెళ్ళినాం. వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పెట్టలే. ఓకే. మరి ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మీరు డిస్కషన్ విషయం కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, రెండు కూడా చెప్తున్నారా మనం పార్టీ మారుతాం, మరి అభివృద్ధి విషయంలో ఇప్పటివరకు వ్యక్తిగతంగా పార్టీ మారుడు ముఖ్యం కాదు, ఇది మా దగ్గర వ్యక్తిగతంగా ఓట్లు. ఓకే. వ్యక్తిగతంగా ఎవరికి వేయాలి, ఏం చేయాలి అనేది వ్యక్తిగతంగా ఆలోచించే ఓటేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఆ పార్టీ ముఖం చూసేది లేదు, మనం కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన కాంగ్రెస్కి వేద్దాం, మనం దీనికి వేద్దాం అనేది ఆలోచనలు ఉంటుంది. బ్రాండ్ అంతే, వ్యక్తిగతంగానే ఓటేస్తారు మా దగ్గర. ఎవరున్నా సరే, ఇప్పుడు మీరు నిలబడ్డా మేము నిలబడ్డా ఎవరు ఏం చేస్తారు అనేది జనాలు ఆలోచించే ఓటేస్తారు. ఎందుకంటే ఒకసారి ఈ 24 సంవత్సరాలల్లో 3 నెలలే ఇంటికాడ ఉన్నా, ఒకసారి వార్డు నెంబర్ కొడగొట్టిరు నన్ను. 12 సంవత్సరాలు అయిపోయినాక 13వ సంవత్సరంలో 3 ఓట్లతో కొడగొట్టిరు. 3 నెలలు ఇంటికాడ ఉన్నా. 3 నెలల్లో ముక్కు తిప్పల పెట్టారు. కరెంటు ఉండకుండే, నీళ్ళు ఉండకుండే, ఆ ఉన్న నెంబర్లు 2 నెంబర్లు గెలిచారు, ఆ నెంబర్లు అంతా నా మీద అపాలు అవుతారు. ఆయన ఇడవనిస్తలేడు, ఆయన జయనిస్తలేడు అని చెప్పేసుకుంటా 3 నెలలు కట్టుకొచ్చారు. అంతట్నే భగవంతుని పుణ్యాన ఎంపీటీసీగా సెలక్షన్ అయినా అవకాశం వచ్చింది. కాంగ్రెస్ దిక్కెళ్ళి బీపాం ఇచ్చారు, నందీశ్వర గౌడ్ ఇచ్చిండు. ఆయన ఇవ్వద్దు అనుకున్నాడు, బాగా తిప్పలు పెట్టింది. కాంగ్రెస్ దిక్కెళ్ళి నా సొంత కాంగ్రెస్ దిక్కెళ్ళి నేను ఎంపీటీసీగా గెలిచిన. ఎంపీటీసీకి కూడా టీఆర్ఎస్ నేను బీపాం తీసుకున్న తెల్లారే మన ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా ఆయన కూడా నా మీద మనసు ఉండే, సపోర్ట్గా కూడా ఆయన ప్రచారానికి కూడా రాలేదు. బీపాం మన శివారెడ్డి గారు తీసుకున్నాడు టీఆర్ఎస్ది. ఆయన ఇందిరేశం రామేశ్వరం బండ కొత్త మన అయినో లేంచితే 600 లీడ్ ఉన్నాడు. అప్పుడు మా కొత్త కాలనీ అప్పుడు ఏంచితే 600తో నేను బయటపడ్డా, లాస్ట్ మూమెంట్లో బయటపడిపోయినా. అప్పుడు మళ్ళీ ఒక 4-5 రోజులే ఉన్నాం. ఆయన ఎమ్మెల్యే గారు గెలవగానే మళ్ళీ ఆయన వెనక్కి తెల్లారి మర్నాడు. ఏమనిపించింది ఆ వార్డు మెంబర్ మిమ్మల్ని ఓటమి పాలు చేస్తే మీకు అక్కడ ఏం తెలిసిపోయింది ఆ ఓటమికి? ఎందుకంటే గెలుపు ఎన్నో ఉంటాయి. ఇక అది జనాలు ఏదన్నా మనం మంచి చేయలేమా చెడ్డ చేయలేమా ఎందుకోసం చేసిందో అని చెప్పేసి ఆలోచించినాక వాళ్ళు కూడా అనుభవించారు. మా రామేశ్వరం మండలం కూడా ఎంపీటీసీ ఎలక్షన్లు వెళ్ళినప్పుడు కూడా అడగలేదు. వాళ్ళే డ్రాక్రా వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ మనకి ఇంత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మీటింగ్ పెట్టుకొని 470 ఓట్లు రామేశ్వరం మండలం వేసారు. 550 ఓట్లు ఉంటే 470 వేసారు. అంత అది చేసారు. ఇప్పుడు కూడా అదే ఏంటంటే చేసిన ఫలితం ముందుకు పోతే మనకు భగవంతుడు అనేట ఆయన చక్కగా చూస్తాడని చెప్పేసి కూడా ఎవరు కానీ నేను నిలబడని, మా దిక్కెళ్ళి ఎవరు నిలబెట్టని, ఓసీకి రాని, జర్నల్ రాని, ఎస్టీకి రాని, ఏది వచ్చినా క్యాడెన్ పెడతాం, కంపల్సరీ గెలిపించుకుంటాం. ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి మనకు. ముందు డెవలప్మెంట్ కావాలంటే మన క్యాండిడేట్ ఉండవలసింది ఎవరేవాళ్ళు. కాబట్టి దానికి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి కూడా మనకి, ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నది, మరి ఎట్లా నడిపిస్తారు చూస్తాం. అంటే మీరు ఎమ్మెల్యే గారికి కలిసారా? మరి ఇప్పుడు కాండో కప్ నుంచి ఎమ్మెల్యే గారు రోజు ఆయన మాకు పిలవకుండా పోయేటి రోజు కలిసినాం, రోజు నిన్న మన రోజు కంటిన్యూ ఉంటాం. అంటే చేస్తూ ఉండాలి కదా, మీరు రివ్యూ అట్లా తీసుకోవాలి కదా. ఎమ్మెల్యే గారు అంతిరెడ్డి గారు కలవాలనేది అది ఉద్దేశం ఉండదు ఆయనకు, ఇంటి మనిషి అంతే. ఎప్పుడైనా అందరూ కూడా వెళ్ళారు, నేను వెళ్ళలే, ఫోన్ చేసిన 2 గంటలకు అంతా పోతున్నామని చెప్పాను. మంచిదే అన్న. మళ్ళీ 8 గంటలకు 7 గంటలకు చేసిన. పర్సనల్ సీక్రెట్ మాట్లాడుకుంటారా ఎమ్మెల్యే గారు? ఏం లేదు కాదు, టిఫిన్ చేసేదాన్ని, ఛాయ్ తాగేదాన్ని, ఏదైనా ఉంటే మేము ఇంటి సంసారాలే మాట్లాడుకుంటాం. కానీ ఒకరి మీద రాజకీయాల కోసానికి ఏది కూడా మాట్లాడడం. ఆయన కూడా ఏది కూడా అది ఏదున్నా ఓపెన్గా చెప్తాడు. మాకేదున్నా మేము ఓపెన్గా బాధలు చెప్తాం అంతే. ఆయనని హింసించాం, మేము అది కాము. ఇప్పటిదాకా కూడా అంతే. ఆయన రామేశ్వరం బండ అనేది ఆయన దృష్టిలో కంపల్సరీ. ఎందుకంటే విలేజ్ ఆయనది. రామేశ్వరం బండలో 60-70 ఎకరాల జమీందారు అప్పుడు వాళ్ళ నాయన గుండెకాయ. రామేశ్వరం బండ అంటే ప్రతి మినిమంలో అందరినీ కూడా పేరు పెట్టి పిలుచుకునే క్యాండిడేట్ వాళ్ళు. అప్పుడు ఏంటంటే వాళ్ళ నాయన, మా నాయన, ఒక రాజయ్య పట్టువారు ఉండే, ఆయన గౌల నారాయణ ఉండే, ఒక 5-6 మంది కుటుంబం అందరూ కూడా ఒకతాన కూడుదురు. బేస్తవరం ఒకతానే ఉందరు. వీళ్ళంతా ఉమ్మడి కుటుంబం లేకనే ఉందరు. అప్పుడు వాళ్ళ నాయన, మా నాయనల జమాల నుంచి కూడా వాళ్ళు మాకు ఉమ్మడి కుటుంబం లేకనే అప్పుడు కూడా ఇండ్లకు పోదాం మొత్తం అదే కొనసాగుతుంది అంతే. ఓకే. ఏదైతే పార్టీ ఏదైనప్పటికీ అభివృద్ధి దిశగా ఎమ్మెల్యే గారు అడుగులేశారు. మరి తన వెంట మేమున్నాం. విలేజ్ విషయానికి వస్తే మరి జెండా ముఖ్యం కాదు, క్యాండిడేట్ ముఖ్యం. అభివృద్ధి విషయంలో మేము ఈరోజు వరకు చాలా అద్భుతంగా చేశాం. మళ్ళీ అవకాశం ఇస్తున్నారు ప్రజలు. ఇంకా చేసేటి తర్వాత వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో, ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వం ఏవి చేసినా, సంక్షేమ పథకాలు ఏవి చేసినా
అవి ప్రజలకు అందే దిశగా మేము పనిచేస్తామని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు కాలనీలు బాగా అయిపోయినాయి. ఇందిరాపురి కాలనీ ఉంది, అక్కడ ఇక్కడ పార్క్ టౌన్ ఉంది, నవ్య డెవలప్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ ఎన్ఆర్ఐ చాలా డెవలప్మెంట్ అయిపోయినాయి. ఎందుకంటే మేము ఇంత డెవలప్మెంట్ అవుతుందని కూడా మేము కూడా రామేశ్వరం మండలం ఊహించలే. ఎప్పుడు కూడా ఇంత అవుతుంది, ఇంత రోజు రోజుకు విస్తరించిపోతుంది. చాలా జర్ర కాదు. ఇంకా 5 ఏళ్ళల్లో అసలు ఏమి కూడా రామేశ్వరం మండ వాళ్ళు వచ్చిన వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎవరు అని కూడా అడిగే ప్రసక్తికి వస్తున్నది ఇప్పటికే. ఎందుకంటే జనాలు తిరగకపోతే ఎవరు అని కూడా అడిగే స్థాయికి వస్తుంది. ఇప్పుడు అంత డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ చూసిన 600-700 ఇండ్లు, అక్కడ 600-700, ఎక్కడ చూసినా ఇండ్లే. అసలు వచ్చేస్తున్నారు జనాలు కూడా ఇప్పటికీ. కానీ ఇంకా ఓటర్ లిస్టులో లెక్కలేదు వాళ్ళు. కాబట్టి ఏదున్నా ఎమ్మెల్యే గారిని అడుగుజాడల్లో మేము రామేశ్వరం బండ మేము ఉన్నన్ని రోజులు కూడా ఆయన వెనుక ఉండి ఆయన అడుగుజాడల్లో నడిచి ఊరును ఇంకెంతో అభివృద్ధి, మనకు ఇది లేదు అనుకుంటా ఎంతో అభివృద్ధి, మరి బడి కానీ గుడి కానీ ఏ దానికైనా మేము వెనకాడకుండా ముందుకు పోతామని చెప్పేసి. ఎందుకంటే గ్రామ ప్రజలు అందరిని కలుపుకొని, పెద్ద మనుషులను కలుపుకొని, గ్రామ పంచాయతీ అందరిని కూడా వార్డు నెంబర్లను ఉప సర్పంచ్ కలుపుకొని, మాజీలను గీజలను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళి మేము అభివృద్ధి కార్యక్రమంలో, ఎందుకంటే మాకు రాకున్నా ఎవరినైనా ఇప్పుడు ఏ దానికి వచ్చినా వాళ్ళు ఎన్నుకోండి మేము రామేశ్వరం బండ గ్రామ పంచాయతీని డెవలప్మెంట్లో ఆదర్శ గ్రామంగా తీసుకుంటామని చెప్పేసి కూడా మేము. ఎందుకంటే ఇప్పటికి కూడా నేషనల్ అవార్డు ఒకటి తెచ్చుకున్నాం. మనం కలెక్టర్ దగ్గర కూడా మొన్న 2 అవార్డులు తెచ్చుకున్నాం. ఎందుకంటే కలెక్టర్ అమ్మ కూడా మొన్న 15 రోజుల కింద కూడా ఇక్కడికి వచ్చింది. మా దగ్గర రామేశ్వరం బండ కూడా గ్రామ పంచాయతీ కూడా చూసింది, ఈ స్కూల్ బిల్డింగ్ కూడా చూసింది. మీరు ఇంత మంచి బిల్డింగ్లు కట్టారు కానీ మీకు స్ట్రెంత్ లేదు. ఎందుకంటే పాత విలేజ్ చిన్నదమ్మ పూరి. ఎందుకంటే ఇక్కడ పేదోళ్ళంతా ఇక్కడనే ఉంటారు కాబట్టి వీళ్ళ పిల్లలే మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. మరి చుట్టుపక్కల వెంచల వాళ్ళంతా అన్ని బస్సులలో వెళ్ళిపోతారు. కాబట్టి అక్కడ వికాస్ శిక్షణ కాలనీ అనేది ఉంది, అక్కడ పూరి వాళ్ళు ఆడ 185 మంది ఉన్నారు. మనకు ఈ పార్క్ వాళ్ళు మన ఏంటంటే ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా మాకు అక్కడ డెవలప్మెంట్కి స్కూల్ కూడా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా 20 లక్షలు మొన్న స్కూల్ బిల్డింగ్కి ఇచ్చారు. ఒక 18 లక్షలు మా చేతి నుంచి కూడా పడుతున్నాయి. అక్కడ కూడా స్కూల్ బిల్డింగు ఒక 4 రూములు ఇప్పుడు రెడీ అయిపోయినాయి. పాతది కాక కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నాం. అక్కడ పైప్ లైన్లు కూడా మారుస్తున్నాం. ఏది ఉన్నా ఇబ్బంది లేకుండా, జనాలకు ఇబ్బంది లేకుండా ముందుకైతే వెళ్తున్నాం. అట్లనే వెళ్తామని చెప్పేసి కూడా మేము భగవంతుని సాక్షిగా చెప్తున్నాం.